ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సో నిహారి ఎప్పుడు ఇది పెళ్లి కాకముందా? యా బిఫోర్ మ్యారేజ్ Okay. 2007 మా Same. మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మలాగా ఉంటారు కదా మీరు? Yeah. ఇద్దరులానే ఉంటారు. ఇద్దరులాగా ఉంటారు. నెక్స్ట్ ఓ ఇది పెళ్లి ఫోటో. యా మ్యారేజ్ పిక్. అంకుల్ పెళ్లి కూతురుగా బాగా ముస్తాబ్ చేసి కూతుర్ని బాగా చూసుకున్నారు అనుకుంటా. అప్పుడు ఏ ఇయర్ ఇది? 2009 February 27th. దట్ వాజ్ మై లాస్ట్ పిక్. ఇన్సిడెంట్ అయ్యే ముందు తీసుకున్న పిక్ అది. మీ తమ్ముడు తమ్ముడు అది చాలా అందంగా ఉంది uncle. కదా. నెక్స్ట్ తమ్ముడు సో తమ్ముడా? తమ్ముడు ఓకే. ఎక్కువ ధైర్యం నాన్నకన్నా తమ్ముడే ఎక్కువ ఇచ్చాడు అనుకుంటా. ఎస్ Hmm? చాలా నేను అంత ఇంటిమసీ ఉండదు. Hmm. ఎందుకంటే నేను వేరే చోట ఉంటాను. వాడు 2 రోజులు సెలవులు వస్తే అక్కడ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వచ్చేస్తాడు బస్సు. Hmm. నేను రాను. ఏమంటే నా పరిస్థితులు ఉన్నాయి కదా అక్కడ. అవునవునవును. నెక్స్ట్ పెద్ద న్యూస్ అప్పుల్లో ఇది. యా ఇది నా లైఫ్ స్టోరీ మలయాళంలో రిలీజ్ చేశారు. నా లైఫ్ స్టోరీ బుక్ ఇది. సో ఇది నాకు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీ అనుకోవచ్చు, ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు నా లైఫ్ లో. ఇది మన తెలుగులో కాకుండా మలయాళంలో వచ్చింది. మలయాళంలో అక్కడ ఎక్స్ మినిస్టర్ అండ్ కరెంట్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ ఎంకే మున్నీర్, ఆయనకి పబ్లిషింగ్ హౌస్ ఉంది. ఆయన పంతం పట్టి నా లైఫ్ స్టోరీ రిలీజ్ చేయించారు 2017 లో. ఓ వావ్. నాన్న ఇది లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే. యా కానీ ఒక నిజంగా మనం ఇప్పుడు క్యాండిల్ చిన్న డ్రాప్ వేసుకుంటేనే తట్టుకోలేం. Yes. అలాంటిది నిహారి అసలుకి అలా ఫుల్ బర్న్ అయిపోతుంటే ఇంట్లో నువ్వు Hmm. అసలు ఆ పెయిన్ ని అసలు ఎలా అనుభవించావు, అసలు ఎలా దాన్ని తట్టుకోగలిగావు అనేది నిజంగా పెద్ద టాస్క్. Yeah. అది పెద్ద టాస్క్ అయితే దాంట్లో నుంచి బయటపడిన తర్వాత సో విధిని గెలిచిన ఒక వీర వనిత అంటారు చూసావా, అది గెలిచి మళ్ళీ బయటకు వచ్చి సొసైటీలో ఇలా ఉన్నావంటే అందుకే వ్యాపారం గ్రేట్ అసలు. వ్యాపారం Thank you. చేసే ఆడవాళ్ళు ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. అది ఎడ్యుకేషన్ అవ్వండి, వ్యాపారం అవ్వండి, ఇంకోటి అవ్వండి. Hmm. కానీ ఇలా ఒక బర్న్ అయిన విక్టిమ్ బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేసుకుని చూసారా, Hmm. దానికి నేను హ్యాట్స్. సూపర్. మీరు అన్నారు పోసుకున్న తర్వాత డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో, 2 hours తర్వాత నేను ఇంకా బర్న్ అయిపోయి Hmm. ఇంకా అంటించుకోవాల్సి వచ్చింది నిప్పు అన్నారు. అవును. ఏంటి అసలు మీ అసలు నిప్పు అంటించుకున్న తర్వాత కూడా రకరకాలుగా ఆలోచిస్తాం కదా మనం, బతికితే ఒకలాగా బతకపోతే ఒకలాగా. 100%. ఇంకా ఆ టైంలో అది ఉండదు. ఉండదు. లేదు నేను ఆలోచించాను. తను ఆలోచించుంటది. నేను ఆలోచించాను. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ టైంలో? మొత్తం See. నిప్పు మీ మీద ఉన్నప్పుడు ఓకే. బాడీ మీద Hmm. అది ఆ పెయిన్ ని భరిస్తున్నారు, ఒక పక్క ఆలోచిస్తున్నారు, ఒక పక్క కడుపులో బిడ్డ. Hmm. ఏం చెప్తారు దాని గురించి? దీని ముందు ఒక చిన్న టాస్క్ మీకు. Hmm. సో ఒకసారి క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ ఒకసారి తెప్పించండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, అవును. సో మీ మైండ్ లో సమ్ థాట్స్ ఏవో ఉంటాయి, నేను అవేం అడగను. సో క్యాండిల్ డ్రాప్ వేసుకున్న తర్వాత మీ ఫీల్ ఏంటో చెప్పండి నాకు. ఒకసారి క్యాండిల్. ఎవరి కాళ్ళు ఇలా లైఫ్ ని ఇలా ఎవరు చేసుకోలేరు కదా. ఓకే. సో నా చెయ్య కాలాలని నేను అనుకోను. ఒక్కసారి మీకు మీరు ప్రయత్నం చేయండి, మీరు చేయండి, మీరు తీసుకుని. ఎలా ఉంది? ఒక డ్రాప్ వేస్తే మనం ఆ పెయిన్ ని ఒక నిమిషం పాటు అనుకుంటాం మనం, కాలుతుందేమో అది వేసేటప్పుడే మీరు అనుకుంటాం మనం. తీసారు, తీసిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంది స్టిల్ ఇట్ ఈస్ దే. యా ఇంకొక 5 minutes ఉంటుంది అది. Hmm. ఈ టైంలో మీరు రకరకాల ఆలోచనలు ఏంటి, అనవసరంగా వేసుకోకుండా ఉండాల్సింది, అవును. బర్నింగ్ సెన్సేషన్ ఉంది. సో నేనేం చేశానంటే కాలుతుంది, Hmm. దానికి సొల్యూషన్ లేదు, ఐ నో దట్. సో ఇప్పుడు ఏంటి, ఆ పెయిన్ ని నేను ఫీల్ అవ్వాలి. Hmm. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సూసైడ్ చాలా తప్పు, నేను 100% ఖండిస్తాను. రకరకాలుగా బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నారు, హ్యాంగ్ చేసుకుంటున్నారు, లేదంటే స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు, రకరకాల థింగ్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడను నేను. కానీ ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనుకోని సందర్భాల్లో కూడా జరిగినప్పుడు నాకు అయిపోయింది, నాకు కాలిపోయింది అనటం కాదు, దాన్ని రియాలిటీని మనం మార్చకుండా
అసలు ఇది నాకెందుకు జరిగింది, సో దీని నుంచి నేను ఎలా బయటపడాలి, లేదా అట్లీస్ట్ నా కడుపుకు నేను తినాలి. నా మీద కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు పేరెంట్స్, ప్రేమ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా వాళ్ళ టైం కావచ్చు. సో వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా మనకి మనం బయటపడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నేను అది చేశాను. సో జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా. జరిగింది. తర్వాత గురించి What నేనే next? ఆలోచించుకోవాలి నేనే నా గురించి. ఆలోచించాలి అంతే. గ్రేట్. అంతే. Hmm. ఇప్పుడు ఉరిశిక్ష విధిస్తారు. ఎంతో మంది ఎన్నో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు జనరల్ గా. అవును. నీ చివరి కోరిక ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు డిజైర్ చెప్తారు, నాకు ఫుడ్ అంటారు, లేదా వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అంటారు. సో అట్లాగే మాలాంటి వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని కాదు, దాని నుంచి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకా కుంగదీయొద్దు అని చెప్తాను నేను. సో సమాజంలో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. 100%. ఈ పెయిన్ కన్నా సొసైటీ నుంచి వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే బర్న్స్ పెయిన్ నాకు నథింగ్. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. అది నాకు నథింగ్. ఇనిషియల్ గా ఎక్కువ భరించావమ్మా? భయంకరంగా భరించాను. ఎందుకు బ్రతికానా, ఫైట్ చేసేదాన్ని, నన్ను ఎందుకు బతికిచ్చారు అని చెప్పి, మీ స్వార్థం కోసం నన్ను బతికిచ్చారు. వాళ్ళకి పాపం ఫ్రస్ట్రేషన్ వస్తే, ఏ చస్తే చచ్చిపో, మాకు సంబంధం లేదు, ఇంకా అనవసరంగా బతికిచ్చాం. వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనీ స్పెండ్ చేయగలరు కానీ వాళ్ళ ఎమోషన్స్ నా మీద స్పెండ్ చేయలేరు కదా. సో అట్లా. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు లైఫ్ లో గట్టిగా ఏదో ఒకటి సాధించాలి, నేను ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఎస్ అన్న నోట్లో మూపించాలి బై బర్త్ మా బ్లడ్ లోనే ఉంది. ఉంది. కానీ అది ఆ మాట మాత్రం, యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించడం. ఆ డైలాగ్ మాత్రం నా లైఫ్ని కంప్లీట్లీ చేంజ్ చేసింది. అప్పటి వరకు ఏంటంటే ఆ అబ్బాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి, పెళ్లి చేసేసుకున్నాడు, నేను ఇట్లా సఫర్ అవుతున్నాను, నేను సర్జరీస్ అవుతున్నాయి, నాతో ఎవరు మాట్లాడలేదు, అది నా మైండ్లో బాగా పడిపోయింది. First లో. లేదు, బర్న్స్ బెడ్ మీద ఉన్నప్పటి నుంచే లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అన్నట్టు అప్పుడు 1 by 1 నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో ట్యాబు అని స్టోరీస్ ఇట్లాంటివన్నీ చూసి, ఓహో నాకన్నా ఇంకా దీనమైన స్టేజ్లో చాలా మంది ఉన్నారు, Hmm. సో ఐఎమ్ ఇన్ ఎ వెరీ బెటర్ పొజిషన్ అన్నట్టు వాళ్ళతో లైఫ్ కంపేర్ చేసుకుని నేను బయటికి ఎట్లా రావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.